మంచిగా పిల్లలకి ఫుడ్ పెట్టండి. స్కూల్లో ఆ ఫుడ్ ఏదైతే ఆయన తీసుకొచ్చారు, ఇప్పుడు ఏమో ఆయన పథకాలన్నీ ఏం తీసేశారు, ఏమీ తీయలేదు కదా, ఆ పథకాలకే పేర్లు మార్చుకున్నారు. అలాగే స్కూల్లో పిల్లల ఫుడ్ విషయంలోనూ నేను 10 సార్లు చెప్తా, 100 సార్లు కాదు, 200 సార్లైనా చెప్తా. స్కూల్ పిల్లల విషయంలో ఫుడ్ విషయంలో మాత్రం వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, వాళ్ళకి చెయ్యండి అనే చెప్తా. త్వరలో తెలుసుకుంటారు, 100% త్వరలోనే తెలుసుకుంటారు. నేనేం వీడియోలు చేసి చెప్తే తెలుసుకోలేని ప్రజలకి అన్ని బాగా తెలుసు. ఈడ మాట్లాడుతున్న పెద్దల కన్నా నాకన్నా వాళ్ళకి బాగా తెలుసు. చేయకపోతే ఏం చేస్తారో అని కూడా. ఇంత వ్యతిరేకత వచ్చిన గవర్నమెంట్ ఏదన్నా ఉందంటే కూటమి గవర్నమెంట్.